శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 20వ శ్లోకము. కిరంతీమంగేభ్యః కిరణనికురంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాన్ దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఓ జగజ్జనని, యహ ఏ సాధకుడు అంగేభ్య కరచరణాది అవయముల నుండి కిరణ నికురంబామృత రసం వెలుగుల వెల్లువ నుండి పుట్టిన అమృత రసమును కిరంతీం వర్షించుచున్న దానివిగా త్వాము నిన్ను హృదయమునందు హిమకర శిలామూర్తి ఇవ చంద్రకాంతి మణిమయ ప్రతిమ వలె ఆధత్తే ధారణ చేసి ధ్యానించినచో సహ ఆ సాధకుడు సర్పాణం పాముల యొక్క దర్పం పగురును శకుంతాధిప ఇవ గరుత్మంతుని వలె శమయతి శాంతింపచేయుచున్నాడు. జ్వరప్లుష్టాన్ జ్వర తాపముచే బాధపడు వారిని సుధాధార శిరయ అమృతమును స్రవించుటటువంటి నాడిలాగా దృష్ట్యా నీ యొక్క వీష్ణము చేత సుఖయతి సుఖమును కలుగచేయుచున్నాడు. తల్లి, కరచరణాది సర్వ అవయముల నుండి కిరణముల నుంచి అమృతధారలు స్రవిస్తున్న నిన్ను చంద్రకాంతి శిలాప్రతిమలాగా హృదయమునందు ప్రతిష్ఠించి ధ్యానించేవాడు విషసర్పాలకు దర్పాన్ని కలిగించే విషాన్ని గరుత్మంతునిలాగా హరించి వేస్తాడు. విషబాధలు పోగొట్టగలుగుతాడు. జ్వర తీవ్రతతో బాధపడేవారి తాపాన్ని తగ్గించగలుగుతాడు. ఈ యొక్క శ్లోకాన్ని 16 సార్లు పారాయణ చేసి అమ్మవారికి తేనె, పంచదార, పాలు నివేదన చేసినట్లయితే విష బాధ నివృత్తి కలుగుతుంది. జ్వర తీవ్రతతో బాధపడే వారికి ఆ జ్వరం యొక్క తాపం కూడా తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ కూడా శ్లోకాన్ని పారాయణ చేయండి. అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి.